సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొత్త బియ్యం తినలేక, పాత బియ్యం కొనలేక వినియోగదారులు కడుపు పట్టుకుని కూర్చునే పరిస్థితి కనిపిస్తోంది. బియ్యం రేట్లకు రెక్కలు రావడానికి కారణాలు రెండు రాష్ట్రాల్లో వర్షాభావం ప్రభావంతో తక్కువగా సాగు చేయడం, వరిపై పెద్దగా లాభాలు రాకపోవడంతో రైతులు వరి వైపు మొగ్గు చూపకపోవడం, సన్న బియ్యం తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడ్డం. తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతోన్న సన్న రకం బియ్యానికి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో విపరీతమైన డిమాండ్ ఉండడం, వ్యాపారులు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకునేందుకు పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో బియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సన్న బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏ బియ్యం ధర చూసినా క్వింటాకు 6,000 పైనే ధరలు పలుకుతుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సగటు సామాన్య ప్రజలు ఎవరు కూడా సన్న బియ్యం కొనలేని పరిస్థితి, తినలేని పరిస్థితి నెలకొంది. సో ఇక్కడ వరంగల్లోని ఒక హోల్సేల్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ బియ్యం ధరలు ఎలా ఉన్నాయి, వినియోగదారులు కొనడం కోసం వచ్చిన వాళ్ళు వారి మాటలు తెలుసుకుందాం. తీసుకున్నారా బియ్యం మీరు? ఇవి 60 రూపాయల పైన చెప్తున్నారండి. 60 రూపాయలు అంటే రోజుకే దగ్గర దగ్గర అరకిలో పైన వస్తాయి. ఇవి కొనాలంటే చాలా కష్టంగా ఉంది. 40-45 రూపాయల రేంజ్లో కొనుక్కొని పోతున్నాం, కానీ అవి బాగుంటలేవు. అది ఎంత అంటే అన్ని అదే ధర ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి మిగతా? అంటే ఇవి చూడడానికే బాగాలేవు. ఇంటికి తీసుకుపోతే ఆడలు ఒప్పుకోరు కదా, మన కంటికే కనబడుతున్నాయి. ఈ విజయ మసూరి సన్న బియ్యం మాత్రం మంచిగా ఉన్నాయి, కానీ రేటు కూడా బాగుంది. ఎంత ఉంది ధర? 60-65 రూపాయలు చెప్తారు కిలో. తీసుకున్నారా మరి మీరు? ఇక తీసుకోవాలి, తప్పదు మరి. సో మీరు రైస్ తీసుకోవడం కోసం వచ్చారా? అవునండి. ఎట్లా ఉన్నాయి ధరలు? 65-70 రూపాయల దాకా ఉన్నాయండి. మామూలు ప్రజలు కొనలేకపోతున్నారు. ఇక మేము కొని తినలేక తప్పదు. చాలా ఘోరంగా పెరిగిన రేట్లు అయితే. కారణం ఏం చెప్తున్నారు వాళ్ళు? కారణం అంటే అక్కడ పంట దిగుమతి లేకనో మరి ఏదో, కానీ మొత్తం మీద అయితే రేట్లు బాగా ఘోరంగా పెరిగినాయి. మీరు ఏ బియ్యం తీసుకుంటారు ఎక్కువ రెగ్యులర్గా? సన్న బియ్యం తీసుకుంటాం. 66, 67, 70 దాకా మేము కొంటాం. సో ఇక్కడ ఎక్కువగా వినియోగదారులు ఉపయోగించేటువంటి సన్న బియ్యం రకాలు చూసినట్లయితే జై శ్రీరామ్, విజయ మసూరి, ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, లేదంటే బీపీటీ, సోనా మసూరి రైస్ ఎక్కువగా మన దగ్గర సేల్స్ ఉంటాయి. కానీ ఈ 6 రకాల బియ్యం ఏది చూసినా కూడా 6,000 పైన క్వింటాకు పలుకుతుంది. సో ఈ నేపథ్యంలో వినియోగదారులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కూడా ఏ రైస్ స్టాల్ వద్ద చూసినా కూడా సన్న బియ్యం ధరలు ఊహించని విధంగా అమాంతం పెరిగిన నేపథ్యంలో వారి లోపల ఒక ఆందోళన కనిపిస్తుంది. ఇక్కడ వ్యాపారులు సో బియ్యం ధరలు ఇంతగా పెరగడానికి కారణం ఏంటి, వారి మాట కూడా తెలుసుకుందాం. గత నెల రోజుల క్రితం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో వారి మాట తెలుసుకుందాం. చెప్పండి, బియ్యం ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఏ ధర ఎలా ఉంది ప్రస్తుతం? జై శ్రీరామ్ కావచ్చు, విజయ మసూరి, ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, బీపీటీ, సోనా మసూరి ధరలు ఎలా ఉన్నాయి? ధరలు అండి ఇప్పుడు ప్రజెంటు ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుత కారణము పంట దిగుబడి లేకపోవడము, దొడ్డు ధాన్యం ఉత్పత్తి ఎక్కువడము, సన్నధాన్యం తగ్గడము, తర్వాత వర్షాకాల ప్రభావం వల్ల పంట కొట్టుకపోవడము, ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగిపోవడం వల్ల ఇక్కడ ధరలు పెరగడం జరిగిందండి. సన్న బియ్యం సాగు విస్తీర్ణం తగ్గడం, ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అమాంతం ధరలు పెరిగిపోయిన ఆ భారం అంతా కూడా సామాన్య ప్రజలపైన పడింది. సో ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజలైతే పెరిగిన ధరలతో విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ 9 వరంగల్.